ఈరోజు వెంకటేష్ అనే ఇతను డిజేబుల్ పర్సన్ 15 సంవత్సరాల నుంచి ఇక్కడ టీ కొట్టు పెట్టుకుని చిన్న బిస్కెట్లు చాక్లెట్లు అమ్ముకునే అతన్ని జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చే ఐడి కార్డు కూడా ఇచ్చారు. కలెక్టర్ త్రూ మనం లెటర్ కూడా తీసుకున్నాం. ఈరోజు ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్గా వచ్చి డబ్బా ఖాళీ చేసేసేయండి, ఇవన్నీ పీకి పాడేసేస్తే అతని జీవనాధారం ఎట్లా, పిల్లల్ని ఎట్లా బతికించుకోవాలి? ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా వాళ్ళకి. ఇన్ఫర్మేషన్ లేకుండా ఏమీ లేకుండా నార్మల్ వాళ్ళ పర్సన్ తోటి సమానంగా ఇతను కూడా కాళ్ళ ఏళ్ళ పడితే కూడా వదలకుండా మొత్తం పీకి పారేశారు, మొత్తం ఇది చేశారు. ఇంతకు ముందు కూడా 2-3 సంవత్సరాల క్రితం ఎవరో చేసిన పనికి ఇతను చాయ్ బండి మొత్తం కాల్చి పారేశారు. సీసీ కెమెరాల్లో కూడా ఆల్రెడీ కంప్లైంట్ ఉంది దాని గురించి కూడా. ఈరోజు మేము కమిషనర్ గారిని కలుద్దాం అనుకుంటున్నాము. కమిషనర్ గారు వస్తారని తెలిసి మేము కూడా ఇక్కడికి వచ్చాము డిజేబుల్ తరఫు నుంచి. ఒకవేళ సార్ వస్తే మేము డైరెక్ట్ సార్నే కలిసి మేము మాట్లాడతాం. లేదు అని అంటే జిహెచ్ఎంసీ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి కమిషనర్ గారిని కలిసి అతనికి న్యాయం చేయమని చెప్పి మేము అడుగుతాం.